జయ శ్రీరామ్. నేషనలిస్టులందరికీ కూడా నమస్కారాలు. స్టూడెంట్స్కు స్కూల్ గోయింగ్, మోస్ట్ పర్టికులర్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్, ఎంబీఏ, సైన్సెస్, అన్ని మ్యాథమెటిక్స్, అన్ని రకాల సబ్జెక్ట్స్లో చదువుతున్నటువంటి పిల్లలకు, ఆ పిల్లల యొక్క పేరెంట్స్ కూడా లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఆ పిల్లలకు మెరిట్ వస్తుందో రాదో, మెమరీ పెరుగుతలేదు, బాగా పర్ఫామ్ చేయలేదు, ఎగ్జామ్స్లో ఎలా ఇంప్రూవ్ అవుతాడు, ఇంటెలిజెన్స్ ఎలా పెరుగుతుంది, అబ్బాయికి డల్గా ఉన్నాడు, యావరేజ్ మార్క్సే వచ్చినాయి, ఇలా పేరెంట్స్కు ప్రాబ్లం, పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్లో మేము అండర్ పెర్ఫార్మెన్స్, మాది మా పర్ఫార్మెన్స్ బాగా లేదు, మేము ఐక్యూ పెరుగుతలేదు, ఇంటెలిజెన్స్ కోషెన్సీ పెరుగుతలేదు, మెమరీ పెరుగుతలేదు, జ్ఞాపక శక్తి పెరుగుతలేదు, మరి ఎలాగా అని బాధపడుతున్నారు. ఎందుకంటే దెర్ ఆర్ నో మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇన్ ద ప్రజెంట్ వరల్డ్ there is not a single psychiatrist or psychologist who could claim that with his medicine he would be able to improve the intelligence or memory of any individual in this world. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తిని కానీ తెలివిని కానీ మేము పెంచగలమని చెప్పే సైంటిస్టు, సైకియాట్రిస్టు ఎవరు లేరు, ఏ మందులు లేవు. మరి మార్కెట్లో ఆయుర్వేదంలో మేము ఇది వాడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అది వాడితే బుద్ధిశక్తి పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని చెప్తారంటే అదంతా కూడా బోగస్, హంబగ్. ఏ మందులు వాడినా శరీరానికి పనిచేస్తాయి, అవి మైండ్ మీద పనిచేయవు. మైండ్ అనేది నాన్ ఫిజికల్ ఎంటిటీ. కాకపోతే ఫిజికల్ బాడీకి మైండ్కు కోఆర్డినేషన్ ఉంటుంది. దే ఆర్ బోత్ మైండ్ అండ్ బాడీ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ కనెక్టెడ్. సో మందు బాగా విస్కీ తాగిండు, శరీరంలో తాగిండు, కానీ ఆ ఎఫెక్ట్ మైండ్ మీద పనిచేస్తుంది. మైండ్కు కూడా మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది, కనెక్షన్ ఉంటుంది, లేదంటలేను, బాడీకి మైండ్ కనెక్షన్ ఉంటుంది, కానీ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే. మైండ్ కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే డ్రగ్ ఉండదు. మైండ్ మత్తులోకి తీసుకుపోతుంది అంతే తప్ప, కానీ మైండ్ను ఇంటెలిజెన్స్ పెంచడం కానీ, జ్ఞాపకశక్తి పెంచడం కానీ, మైండ్ను ఎలా ట్యాకిల్ చేయాలని కానీ, మైండ్ ఎలా కంట్రోల్ చేయాలనేది కానీ వీటి ద్వారా సాధ్యం కాదు. మైండ్ ఏమేమి నాశనం చేయగలరు, ఎలాగా మత్తుకు లోన్ చేసి నిద్ర పుచ్చగలరు, నిద్రలోకి లోన్ చేయగలుగుతారు అంతే. ఏ మెడిసిన్ అయినా, ఏ డ్రగ్స్ అయినా, నార్కోటిక్ డ్రగ్స్ అయినా, ఆల్కహాల్ అయినా, అవన్నీ కూడా ఏంటంటే ఈ మోడర్న్ కెమికల్స్ అన్నీ కూడా, మోడర్న్ మెడికల్ కెమిస్ట్రీ కనుగొన్నటువంటి మందులన్నీ కూడా దే ఆర్ ఓన్లీ సెడేటివ్స్, ఇంటాక్సికెంట్స్ అనమాట. దే కెన్ ఓన్లీ సెండ్ ద పర్సన్ ఇంటాక్సికెంట్ స్టేట్లోకి తీసుకుపోతాయి అనమాట, అతన్ని మత్తులోకి తీసుకుపోతాయి అనమాట. బాగా నిద్ర వస్తుంది, సెడేషన్ వస్తుంది, అంటే నిద్ర వస్తుంది, బాగా నిద్ర వచ్చి మత్తులోకి జారిపోతాడు. అది మాత్రం చేయగలదు. నౌ ద క్వశ్చన్ రిమైన్స్, జ్ఞాపక శక్తి పెరగాలన్నా, ఇంటెలిజెన్స్ కోషెన్సీ ఐక్యూ పెరగాలంటే ఏం చేయాలి? ఇది పెద్ద క్వశ్చన్ పేరెంట్స్కు, పిల్లలకు. ఎందుకు? మన ప్రాచీనమైనటువంటి మన ఋషుల నుంచి వచ్చినటువంటి జ్ఞానము, మన భారతీయ వేద విజ్ఞానాన్ని, భారతీయ ఇండియన్ సైకాలజీ, భారతదేశము మానసిక శాస్త్రానికి పుట్టినీళ్ళు భారతదేశమే. సైకాలజీకి, సైకియాట్రీకి ఈ భారతదేశమే పుట్టినీళ్ళు. మనం సైకాలజీ అల్టిమేట్ తెలుసుకున్నాం, మన ఋషులు ఎప్పుడో అల్టిమేట్ తెలుసుకున్నారు. సైకాలజీ ఇంకా తెలుసుకోవాల్సింది, కొత్తగా కనుక్కోవాల్సింది ఏం లేదు. మొత్తం 100% వచ్చి ఆల్రెడీ కనుగొన్నారు, రాసిండ్రు, పుస్తకాలు రాసిండ్రు, అన్నీ అవైలబుల్ ఉన్నది. మొత్తం అక్కడ మనకు రెడీగా ఉంది, ప్లేట్లో రెడీగా ఉందన్నమాట. ఫుడ్ ఈస్ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్. ఓన్లీ థింగ్ ఈస్ వీఆర్ నాట్ ఈటింగ్ ద ఫుడ్ అండ్ వీఆర్ సింప్లీ సెర్చింగ్ ఫుడ్ ఎక్కడ ఉంది చూస్తున్నమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇది జరుగుతుంది అన్నమాట. సరే, మరి ఏం చేయాలి? క్వైట్ సింపుల్, యూ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ డ్రగ్స్. మందులు అవసరమే లేదు. ఏం చేయాలి? ఇప్పుడు కాలేజ్ పిల్లలు అడగండి, స్కూల్ పిల్లలు అడగండి, మన కళ్ళు ఇలా చూస్తాయంటే చక్కగా చూస్తాయి, వర్టికల్గా చూస్తాయి అంటారు. ఎందుకంటే మనకు ఫిజిక్స్లో సైట్ ఎట్టుంటుంది, లైట్ ఎట్టుంటుంది, లైట్ ఇవన్నీ వీటి గురించి కొంచెం ఉంటుంది ఫిజిక్స్లో.
దానిలో పూర్తిగా ఉండదు కదా, పూర్తిగా ఉండదు కాబట్టి మన పిల్లలకు మన మాస్టర్ గారు చెప్పేది తక్కువ, ఆ చెప్పిన దానిలో అర్థం తీసుకునేది స్టూడెంట్ అర్థం చేసుకునేది ఇంకా తక్కువ. కాబట్టి ఏ బట్టి పూర్తి అవగాహన రాదు పిల్లలకు. ద ఒరిజినల్ ఐ సైట్ ఆఫ్ ద ఐ ఈజ్ ఇన్ వి షేప్. వి షేప్లో వర్టికల్గా చూడదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు వర్టికల్ చూడ అలవాటు అయింది చిన్నప్పటి నుంచి కూడా. వీ గాట్ హ్యాబిచువేటెడ్ టు సీ వర్టికల్. ప్రతిదీ స్ట్రైట్గా చూస్తాము, సినిమా స్ట్రైట్గా చూస్తాము, స్క్రీన్ మీద టీవీలో స్ట్రైట్గా చూస్తుంటాము, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మొహం స్ట్రైట్గా చూస్తుంటాము. కాబట్టి మనకి ఎప్పటికీ వర్టికల్గా స్ట్రైట్గా చూడడం అలవాటు అయింది మనకు. యాక్చువల్గా మన ఐ సైట్ ఏంటిది? వి షేప్. చూడండి ఇప్పుడు మీరు ఇలా 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 స్ట్రైట్గా తల పెట్టుకోండి, ఇలా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ యొక్క శ్వాసను లోపలికి పీల్చుకుంటున్నారు, ఇన్హేల్ ఎక్సేల్ బయటికి వదిలేశారు. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఏమైంది? మీ కళ్ళు ఇటు పక్క గోడను చూస్తున్నాయి, ఇటు పక్కన గోడను చూస్తున్నాయి. ఇటు చూస్తుంది, అటు చూస్తుంది. అటు పైన రూఫ్ కనబడుతుంది, పైన ఇంటి కప్పు కనబడుతుంది. అంటే ఏంటిది? ఐసు కొంచెం గోడ ఇటువైపు గోడ చూస్తుంది, ఇటు కొంచెం అటువైపు గోడ చూస్తుంది, కొంచెం ముందు కనబడుతుంది, కొంత అక్కడ పైన రూఫ్ కనబడుతుంది, ఇంటి కప్పు కూడా కొంచెం కనబడుతుంది అనమాట. అక్కడ పైన ట్యూబ్లైట్ కనబడుతుంది. ఇవన్నీ ఒకటిసారి చూస్తున్నదా లేదా? అంటే అర్థం ఏంటిది? మన నిజమైన ఐ షేపు వి షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా కాదు. ఇలా చూడడం మనకు అలవాటైంది చిన్నప్పటి నుంచి. కాబట్టి చచ్చే వరకు మనం ఇలాగే చూస్తూ ఉంటాం అనమాట. అంటే మనము ఫుల్ ఐ సైట్ మనం ఉపయోగించుకోవడం లేదు. పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చచ్చే వరకు కూడా మనం ఒరిజినల్ మన కెపాసిటీ ఏందో ఐ కెపాసిటీని మనము ఉపయోగించుకోవడం లేదు. ఇదంతా ఎందుకు సోది? ఈ 5 సెన్సెస్కు మైండ్కు ఎలా కనెక్ట్ అయి ఉన్నదో మీకు తెలిస్తే అప్పుడు ఇది సోది కాదు, ఇది గ్రేట్ సైన్స్ అనేది మీకు అర్థమవుతుంది. వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనిస్తున్నావో అంటే గుర్తిస్తున్నావో, గమనించమంటే పట్టుకొని గమనించమని చెప్తలే నేను. అంటే ఇటు పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ ఊరు పిల్లలు కొట్లాడుకుంటున్నారా, రొమాన్స్ చేసుకుంటున్నారా అని గమనించడం కాదు, అది కాదు, గుర్తించడం అనమాట. టు రికగ్నైజ్ వాట్స్ హ్యాపెనింగ్, టు బీ అవేర్ ఆఫ్. కరెక్ట్ వర్డ్ ఏంటంటే అవేర్ ఆఫ్ అనమాట, అబ్జర్వేషన్ కాదు ఇది. యూ జస్ట్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. శ్వాసలు ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని యూ బీ అవేర్ ఆఫ్ ఇట్, తెలుసుకుంటూ ఉండు. నీకు గుర్తులో ఉండాలి, నీ మైండ్లో అవేర్నెస్లో ఉండాలి. అప్పుడేమవుతుంది? యు ఆర్ అవేర్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ టచ్. నేను కుర్చీ మీద కూర్చున్నానా, సోఫా మీద కూర్చున్నానా, ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని నాకు సెన్స్ ఆఫ్ టచ్ నాకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. నా ఐస్ ఇలా చూస్తున్నాయి, వి షేప్లో చూస్తున్నాయి. నేను దేని మీద కూర్చున్నాను, ఆ కుర్చీలో సోఫానా కుర్చీయా, పిల్లో ఉందా లేదా, బ్యాక్లో పిల్లో ఉందా లేదా, సెన్స్ ఆఫ్ టచ్ అనేది నాకు గుర్తుంది. అంటే నాకు గుర్తిస్తున్నది, నా మైండ్ గుర్తిస్తున్నది. అంటే ఏంటిది? నా మైండ్ పూర్తిగా స్కిన్ సెన్స్ ఆఫ్ టచ్ని కంట్రోల్లో పెట్టుకున్నది, బ్రీతింగ్ని కంట్రోల్లో పెట్టుకున్నది, ఐస్ని ఫుల్ కెపాసిటీలో చూస్తుంది. అంటే ఐస్ని ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నది. 3 సెన్సెస్ అయిపోయినాయా లేవా? ఇంకా 2 ఏమున్నాయి? ఇయర్స్ ఉన్నది, ఇంకొకటి టంగ్. 5 కదా ఇంద్రియాలు, 5 సెన్సరీ ఆర్గన్స్. సెన్సరీ ఆర్గన్స్ అన్ని 5. చెవులు, ఎవరైనా మాట్లాడుతున్నారా వినబడుతుందా? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, కొంచెం మాట వినబడుతుంది, చిన్నగా వినబడుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ, అది చెవులు వింటున్నాయి, అంటే క్యాచ్ చేస్తున్నాయి. అంటే ఏంటిది? మై ఇయర్స్ ఆర్ ఆల్సో అండర్ కంట్రోల్ ఆఫ్ మై మైండ్. నేను ఇప్పుడు ఏం తింటున్నాను? తినడం లేదు, మాట్లాడుతున్నాను. టంగ్ రుచి ఏం చూడటం లేదు. ఒకవేళ తింటున్నాను అనుకోండి, చాక్లెట్ బిస్కెట్ నోట్లో పెట్టుకున్నాను అనుకోండి, స్వీట్ నోట్లో పెట్టుకున్నాను, లేదా సోపు నోట్లో పెట్టుకున్నాను అనుకోండి, అది అక్కడ టేస్ట్ కూడా ఆస్వాదిస్తుంటాను, సలైవ వస్తుంటుంది, మింగుతుంటాను. అంటే టంగ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఎప్పుడైతే నీ శ్వాసను గుర్తిస్తూ ఉన్నావో ఆ సమయం లోపల, ఆ సెకండ్ లోపల, ఆ సమయం లోపల నీ 5 సెన్సరీ ఆర్గన్స్ కూడా నీ కంప్లీట్గా నీ కంట్రోల్లో ఉంటాయి అని అర్థం అనమాట, ఉంటున్నాయి అనమాట. వెన్ యు ఆర్ కంట్రోలింగ్ ఆల్ యువర్ 5 సెన్సరీ ఆర్గన్స్, యు ఆర్ బికమింగ్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. ఎప్పుడైతే నువ్వు 5 సెన్సరీ ఆర్గన్స్ నీ చేతి కంట్రోల్లో ఉంటున్నాయి, మైండ్ కంట్రోల్లో ఉన్నాయో, ఆ క్షణంలో నువ్వు పూర్తిగా స్వతంత్రంగా ఒక మాస్టర్గా, యజమానిలాగా ఉన్నావు. ఎప్పుడైతే ఏ సెకండ్ మరుక్షణం లోపల సెకండ్ లోపల సెన్సెస్ మీద కంట్రోల్ పోయిందో, నీ మైండ్ కంట్రోల్ పొడగొట్టుకున్నది, మైండ్ అటు ఇటు పరిగెత్తిందంటే నువ్వు యజమానిగా లేవు, సెన్సెస్కు కంట్రోల్ మాస్టర్గా లేవు, సెన్సెస్కు బానిసగా ఉన్నావు. నీ యొక్క ఇంద్రియములకు, నీ సెన్సరీ ఆర్గన్స్కు నువ్వు బానిసమైపోయావు అని అర్థం అనమాట. ఆల్ ద టైమ్ యూ నీడ్ టు బీ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెన్సెస్. నీ సెన్సరీ ఆర్గన్స్ ఇప్పుడు మాస్టర్గా ఉన్నప్పుడు, కంట్రోల్ పెట్టుకున్నప్పుడు నువ్వు యు ఆర్ కాల్డ్, దాన్నే యోగా అంటారండి. ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు ఒక 6 నెలలు ఎంబీఏ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీ పిల్లలు ఎంతోమంది ఉంటారు, కాలేజీ పిల్లలు ఉంటారు కదా,
స్కూల్ పిల్లగాళ్ళు కానీ కాలేజ్ పిల్లలు కానీ దీన్ని మీ పిల్లలకు చెప్పండి. పెద్దలు పిల్లలకు తెలుసుకోవాలి, పిల్లలకు చెప్పాలి, పిల్లలకు తెలియజేయాలి ఇటువంటి సబ్జెక్ట్స్ను. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ మార్నింగ్ నుంచి ఈ వరకు ఇప్పుడు కాలేజీలో క్లాస్ నడుస్తుంటుంది, ఫిజిక్స్ బయాలజీ చెప్తారు మాస్టర్ గారు చెప్తూనే వింటూనే ఉండాలా. అట్ ద సేమ్ టైమ్ యూ బీ అవేర్ ఆఫ్ యువర్ ఇన్హేల్ ఎగ్జైల్ను కంట్రోల్లో పెట్టుకుంటే మైండ్ 100% తన ఫుల్ పొటెన్షియల్తో షార్ప్గా ఉంటుంది. 100% మైండ్ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుందో లెక్చరర్ చెప్పేది మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటా బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. మైండ్లో ఎవ్రీథింగ్ గెట్స్ డిపాజిటెడ్, అంతా రికార్డ్ అవ్వకుండా పోతుంది. ఎనార్మస్గా ఐక్యూ పెరుగుతుంది. ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అద్భుతంగా మీకు తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అనలైజింగ్ కెపాసిటీ పెరుగుతుంది, విశ్లేషణ పెరుగుతుంది, అబ్జర్వింగ్ కెపాసిటీ పెరుగుతుంది, కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అంటారు. అంటే సమూలంగా అన్ని యాంగిల్స్ నుంచి 360 degrees నుంచి కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఒక పాయింట్ను ఒకటే యాంగిల్లో అర్థం చేసుకోవడం కాదు, టోటల్ సర్కిల్ 360 degrees నుంచి కూడా ఒక ప్రతి విషయాన్ని సమూలంగా కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ మీకు వస్తుంది ప్రతి దాని విషయంలో. అప్పుడు మీరు సమగ్రమంగా అర్థం చేసుకున్నప్పుడు ఏ విషయాన్నైనా మీకు అద్భుతమైన తెలివితేటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది. దట్ ఈస్ హౌ స్టూడెంట్స్ షుడ్ బికమ్ ఇంటెలిజెంట్. ఎప్పుడైతే ఉంటే వెన్ యువర్ స్టూడెంట్స్ when your children or students, when they keep on practicing, when they just be aware of their inhale and exhale all the time, after 6 months లోపల ఎంత ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, వాళ్ళ జ్ఞాపకశక్తి ఎంత పెరుగుతుంది, వాళ్ళ తెలివితేటలు ఎంత పెరుగుతుంది అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. డాడీ మమ్మీ నేను ఇదివరకు లాగా లేను, 6 months నాకు ఎంతో చేంజ్ కనబడుతుంది నా లోపల అని వాళ్ళు అంటారు. మీరు నోటీస్ చేయగలుగుతారు మీ పిల్లల్లో మార్పును. చిల్లర సోది ముచ్చట్లు అమ్మాయిలు అబ్బాయిలు గంటల తరబడి కాలేజీ కొట్టి పార్కులోనో ఎక్కడనో సోది ముచ్చట్లు పెడతారే, ఇంత చిల్లర మాట్లాడతాను ఏమున్నదరా ఇలా తొక్కల సినిమా ఏముంది ఆ సినిమా లోపల. సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు, చేయాలంటలేను, కానీ ఎంత సిల్లిగా ఉందండి ఇది, ఇదివరకు ఇది ఈ పిక్చర్ నేను గొప్పగా అనుకునేవాడిని, ఇందులో ఏముంది పెద్దగా విషయము అనేలాగా మెచ్యూరిటీ వస్తుందండి. మానసిక పరిపక్వత పెరుగుతుంది అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారే ఇది. పర్సనాలిటీ డెవలప్మెంటు వాడు 100,000 ఫీజులు తీసుకొని ఫారెస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెగ పుస్తకాలు రాస్తుంటారు అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు రాసనే ఉంటారు. కానీ మరి ఎవరి పర్సనాలిటీ డెవలప్ అయింది, వాళ్ళు డెవలప్ కాలే, వాళ్ళ దేశంలో పిల్లగాళ్ళు డెవలప్ కాలే, స్టూడెంట్స్ డెవలప్ కాలే. 3 ఏళ్ళ పిల్లగాడు 4 ఏళ్ళ 4th క్లాస్ పోరాడు గన్ తీసుకొచ్చి వాడు క్లాస్లో 20 మందికి కాల్చిపడేస్తారు అమెరికాలో కూడా. అది పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఎప్పుడు ఎవరు గన్తో కాల్చిపడతారో, ఎప్పుడు ఎవరిని చంపుతారో, ఎప్పుడు ఎవరిని ర్యాగింగ్ చేస్తారో తెలియదు. క్రైమ్ని ఎట్లా కంట్రోల్ చేయాలని తెలియదు, దుర్మార్గులను ఎలా మంచిగా మార్చాలో తెలియదు, ఏమీ తెలియదు. కానీ పుస్తకాలు రాస్తూనే ఉంటారు. హార్వర్డ్ ప్రొఫెసర్స్ అన్నమాట. ఉదయం సాయంత్రము అన్ని కాలంలో లోపల ఏ పని చేస్తున్నా ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, మార్కెట్కి వెళ్తూ ఉంటారు, వాకింగ్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆల్ ద టైమ్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. లోపలికి గాలి వెళ్తున్నది, బయటికి గాలి వస్తున్నది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గమనిస్తూ ఉంటే, తెలుస్తూ ఉంటే మీ ఐస్ ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటాయి, చెవులు షార్ప్గా వింటూ ఉంటాయి, ముక్కు టంగ్ సెన్సెస్ మీ స్పర్శ జ్ఞానము. మేము రోడ్డు మీద నడిచి వెళ్తున్నాము, గ్రాస్లో వాకింగ్ చేస్తున్నాను, మట్టి మీద నడుస్తున్నానా, కంకర మీద సెన్స్ ఆఫ్ టచ్ను గమనిస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా సినిమా చూసినప్పుడు సినిమాలో మంచిగా సీన్ ఉన్నది, సినిమా మునిగిపోతామా లేదా, మంచి మ్యూజిక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అక్కడ పెద్ద యాక్షన్ సీన్ అవుతుంది. ఆ సినిమా చూసినప్పుడు ఏమవుతుంది, మన మనసు మునిగిపోతుంది మన దానిలో కూడా. అప్పుడు మనము థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న విషయం కూడా మనం మర్చిపోతాం, మన ఒళ్ళు బాడీని మర్చిపోతామా లేదా. అంటే ఏంది, వెన్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, వెన్ యూ టోటల్లీ ఎంగ్రాస్డ్ ఇన్ సంథింగ్, యూ జస్ట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, రైట్. అంటే ఏంటి, అక్కడ మనసు తన కంట్రోల్ను కోల్పోయి మనసు మునిగిపోతుంది ఆ సబ్జెక్ట్ లోపల, ఆ విషయం లోపల, సినిమా లోపల, స్క్రీన్ మీద జరుగుతున్న యాక్షన్ సీన్ లోపల మనసు మునిగిపోయింది అన్నట్టు. అంటే మనసు మీద కంట్రోల్ పోయింది, మనసు మునిగిపోయింది అంటే నువ్వు మునిగిపోయావు అని అర్థం అనమాట. నువ్వు మునిగాల్సింది నువ్వు కాదు మునిగాల్సింది, నువ్వు కంట్రోల్లో ఉండాలి, అన్నిటి నీ కంట్రోల్లో పెట్టుకోవాలి కదా, అప్పుడు కదా లైఫ్లో సక్సెస్ అయ్యేది. ఇది చేయండి, పిల్లలకు నేర్పించండి. ఇంత సింపుల్ బట్ వెరీ వెరీ పవర్ఫుల్. దీన్నే విపాసన అని కూడా అంటారు.
దీన్ని చాక్షుషి విద్య అని సంస్కృతంలో అంటారు. ఇది గొప్ప సబ్జెక్ట్, దానికి సపరేట్ చేయవచ్చు దాని గురించి. ఇప్పుడు మీకు షార్ట్గా చెప్పిన. ఇంకా ఏంటిది, ఉదయం సాయంత్రము పెద్దవాళ్ళు ఆస్మా, షుగరు అన్ని నానా రోగాలు పెద్ద రోగాలు ఉన్నాయా లేవా, ఆ జబ్బులు ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ కూడా సాయంత్రం బాగా కాలేజ్ నుంచి వస్తారు, స్పెషల్ క్లాసులు అయిపోతాయి, ఈవినింగ్ వస్తారు, కాలేజ్ నుంచి వచ్చారు 5:36, 7 అవుతుంది. వచ్చినాక ఏంది మొహం కట్టుకొని మంచిగా రిలాక్స్ అయ్యి మంచి నీళ్ళు తాగి కళ్ళు మూసుకొని కుర్చీలో మంచిగా కంఫర్టబుల్గా కూర్చోవాలి. ఫస్ట్ స్టెప్ చెప్తున్నాను, 2 minutesలో కూర్చోండి. జస్ట్ కీప్ యువర్ ఐస్ ఆఫ్ క్లోజ్, ఆఫ్ ఓపెన్. ఓకే, కొంచెం ఆఫ్ క్లోజ్ చేసుకొని లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. శ్వాసను గాఢంగా పీల్చండి, గాఢంగా వదిలేండి. కుర్చీలైనా కూర్చోవచ్చు, కిందనైనా కూర్చోవచ్చు. దానికి పద్మాసనం, లోటస్ పాస్చర్ పెట్టాలని రూల్ ఏం లేదు, ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు. పిల్లగాళ్ళు అయితే, పెద్దవాళ్ళకైతే ఎలాగో శాత కాదు, కళ్ళు నొప్పి వస్తాయి కాబట్టి హాయిగా కుర్చీలో కూర్చొని, కాకపోతే కీప్ యువర్ స్పైనల్ కార్డ్ స్ట్రైట్. స్పైనల్ కార్డ్ మాత్రం స్ట్రైట్గా కూర్చోవాలా, ఇలా పండుకునేది కాదు. అలా చేసుకోవచ్చు. ముసలాళ్ళు పారాలసిస్ పేషెంట్ ముసలాళ్ళు ఉన్నారు, 70+ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇలాగే ఊరుతారు, నో ప్రాబ్లం. వాళ్ళు హాయిగా పిల్లో పెట్టుకొని కుర్చీలో కింద వెనక పిల్లో దిండు పెట్టుకొని, దిండు అంటారు కదా, దాన్ని పెట్టుకొని హాయిగా లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఇది ఒక 20 minutes, 15 minutes లేకపోతే 20 minutes చేసుకోవాలా. అయిపోవాలి. ఇలా చేసుకోవాలో అయిపోయింది, 20 minutes అయిపోయింది, 15 minutes టైం చూసుకుంటారా, 15 minutes 20 minutes అయిపోయింది, చాలా అయిపోయింది, చాలాసేపు అయిపోయింది అని అది ఏం చేయాలా, స్టాప్ చేయాలా, వెంటనే లేవద్దు. అప్పుడు ఐస్లు మొత్తం ఆఫ్ ఓపెన్ ఉన్నాయి కదా, మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసుకొని ½ minute ఆ సైలెన్స్ను ఆస్వాదించాలి. యూ ఎంజాయ్ ద సైలెన్స్ ఫర్ ½ minute. ఓకే, ఎంజాయ్ సైలెన్స్ ఫర్ ½ minute. దెన్ డోంట్ గెట్ అప్ ఇమీడియట్లీ, జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ లిటిల్, స్లోగా గ్రాడ్యువల్గా ఐస్ ఓపెన్ చేయండి. దెన్ గెట్ బ్యాక్ యువర్ టు వర్క్. దెన్ గెట్ బ్యాక్ to your normal routine. You can get back to your work. That's all. It's quite simple procedure, but it's very powerful. ఇది చేస్తే కొన్ని ఏళ్ళు చేస్తే ఎవ్రీవన్ బికమ్ యోగి. యోగి అంటే సన్యాసి కాదు. ఇంజనీరింగ్ పాస్ అవుతాడు, మీ అబ్బాయి యూఎస్లో సెటిల్ అవుతాడు, మీ అమ్మాయికి సాఫ్ట్వేర్ అల్లుడు దొరుకుతాడు, అన్నీ బాగానే ఉంటాయి, డబ్బు బాగా సంపాదిస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. చేసుకుంటా కూడా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యి లైఫ్లో సక్సెస్ఫుల్గా బతుకుతారు. డబ్బు సంపాదించడమే కాదు, జీవితంలో సక్సెస్ఫుల్గా హ్యాపీగా బతకడం అనేది నేర్చుకుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా వస్తుంది దీంతోనే. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్స్ అండ్ టీచ్ టు అదర్స్. టీచ్ టు యువర్ చిల్డ్రన్, టు యువర్ ఫ్రెండ్స్ అండ్ టు యువర్ రిలేటివ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.